మీలో చిన్న అలవాట్లను మార్చుకుంటే చాలు మీలో మీ జీవితాన్ని మార్చే ఓ మహాశక్తి మీలో ఆవిర్భవిస్తుందని మీకు తెలుసా? అయితే మీరు ప్రతిరోజు కూడా కేవలం 1% మాత్రమే చేంజెస్ మీలో చూస్తే అది 1 ఇయర్ తర్వాత 37 టైమ్స్ మీలో మెరుగైన వ్యక్తి అవుతారని మీకు తెలుసా? అయితే ఇది మ్యాజిక్ మాత్రమే కాదు, ఇదొక అలవాట్ల శాస్త్రం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చిన్న మార్పుల వలన పెద్ద పెద్ద ఫలితాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాము. ఇదే అటామిక్ హ్యాబిట్స్ యొక్క రహస్యం అని చెప్పొచ్చు. ఏదైతే అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం ఉందో ఆ పుస్తకం నుంచి కంప్లీట్ గా 10 పాయింట్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తాము. అయితే మనము అనుకున్నట్లుగా ఒకే రోజు మనలో పెద్ద పెద్ద మార్పులు మనము చూడలేము, అలాగే మనలో రావు కూడా. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ గారు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి జిమ్ చేస్తారు. క్రిస్టియానో రొనాల్డో కూడా తన డైట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా 365 డేస్ కూడా దానికి కట్టుబడి ఉంటాడు. మన రతన్ టాటా గారి గురించి కూడా మాట్లాడుకుంటే ప్రతి మీటింగ్ కి 1 మినిట్ కంటే బిఫోర్ ఆయన మీటింగ్ కి హాజరవుతూ ఉంటారు. మరి వాళ్ళ విజయ రహస్యం ఏదైతే ఉందో ఒక్క మాటల్లో చెప్పాలంటే అదే అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. పెద్ద విజయాలు ఏవైతే ఉంటాయో అవి చిన్న అలవాట్ల వల్ల మనము ఆ మార్పులని చూడొచ్చు. జేమ్స్ క్లియర్ అనే రచయిత రాసిన అటామిక్ హ్యాబిట్స్ ఏదైతే పుస్తకం ఉందో మనకు కంప్లీట్గా ఏం చెప్తుందో దాని గురించి మన యొక్క లక్ష్యాలు ఏ స్థాయికి మనకు తీసుకెళ్తుందో ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాము. మనకు పెద్ద లక్ష్యాలు ఉంటాయి, పెద్ద గోల్ ఉన్నా సరే ఆ గోల్కి తీసుకెళ్లే అలవాట్లు లేకపోతే ఆ గోల్ ఏదైతే ఉందో మనకు కలలోనే ఉంటుంది, కలగానే మిగిలిపోతుందని గుర్తించాలి. అయితే ఈ రోజు మనము 10 పాయింట్స్ మనం డిస్కషన్ చేసుకుంటాం. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి ఒక్క హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎంతో టైంని మనము సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ మీద చాలా సందర్భాల్లో మనం యూజ్ చేస్తున్నాము. నేను మీకు ఎందుకు చూస్తున్నారని అనట్లేదు, కానీ మన జీవితంలో ఏదైనా మార్పు తెచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చాలా అవసరం మన జీవితాలు మార్చుకోవడానికి. అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మోర్ బిజినెస్ అండ్ మోర్ మోటివేషనల్స్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను, చాలా సెమినార్స్ కండక్ట్ చేశాను. అదేవిధంగా రీసెంట్లీ కూడా నేను 2025 బెస్ట్ మోటివేషనల్స్ అండ్ బిజినెస్ కోచ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1 మనం మాట్లాడుకుంటే పెద్ద మార్పుల కోసం చిన్న అలవాటు అని మనం చెప్పొచ్చు. సో మనము ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ప్రతిరోజు మనం నీళ్ళైతే తాగుతాం. సో సహజంగా మనం వాటర్ తాగుతాము. అది 2 లీటర్సా 3 లీటర్సా పక్కన పెడితే మనము నిద్రలో నుంచి లేచిన తర్వాత ఏదైతే మనము వాటర్ తీసుకుంటామో, అంటే బిఫోర్ వాష్రూమ్కి వెళ్ళడం కంటే బిఫోర్ మనము ఒక గ్లాస్ వాటర్ తాగాలి. అది కూడా గోరువెచ్చని వాటర్ తాగి మనం వాష్రూమ్కి వెళితే అలా మనం తాగడం వల్ల మన యొక్క శరీరానికి, మన యొక్క ఎనర్జీకి, అదేవిధంగా మన స్కిన్కి గ్లో, అదేవిధంగా మన మెదడుకి అలర్ట్నెస్ అనేది ఇస్తుందని మీకు తెలుసా? సో మహేంద్ర సింగ్ ధోని గారి గురించి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవచ్చు. అంటే ప్రతి మ్యాచ్లో ఆడేటప్పుడు ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఆయన కూల్ మైండ్తో, కూల్ హ్యాబిట్ ఆయనకు రావడానికి గల కారణం ఏంటంటే అది ఒక్క రోజుల్లో రాలేదు. అది ఆయన డొమెస్టిక్ మ్యాచ్ల నుంచే ప్రాక్టీస్ చేయడం వల్ల ఆయనలో అంత మార్పు వచ్చేసిందని మనం చెప్పొచ్చు. అంటే ఒక చిన్న అలవాట్లను మనము కంటిన్యూస్గా, కన్సిస్టెన్సీగా మనము ప్లాన్ చేసుకుంటే మనలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బేజోస్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. బేజోస్ అంటే అమెజాన్ ఫౌండర్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. ప్రతిరోజు కూడా ఆయన ఉదయం 8 గంటలకు లేచి 30 నిమిషాల పాటు ఆలోచించడం స్టార్ట్ చేస్తారంట. అంటే అలా ప్రతిరోజు ఆయన చేయడం వల్లనే కొత్త కొత్త ఆలోచనలతోటి ఈరోజు అమెజాన్ ఎక్కడుందో మనం ఆలోచించాలి. సో ఈ విధంగా మీలో ఒక చిన్న మార్పు, చిన్న అలవాటు మీ కెరియర్లో చాలా మలుపును తీసుకొస్తుందని గుర్తుంచుకోవాలి. పాయింట్ 2 ఏంటంటే సూచన, ఇష్టం, సాధన అని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే సూచన ఉంటుందో అక్కడ నుంచి మనకు ఇష్టంగా మారుతుంది, అది ఒక సాధనగా మారుతుంది. అంటే క్యూ, క్రేవింగ్ అండ్ రెస్పాన్స్ అండ్ రివార్డ్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మీరు కాఫీ వాసన చూస్తే దాన్ని క్యూ అంటాము, తాగాలని అనిపిస్తుంది అంటే క్రేవింగ్ అంటాము. అదేవిధంగా తాగుతున్నారు అనుకోండి మీరు,
అది రెస్పాన్స్ అంటాము. అండ్ దాని ద్వారా మీరు గా ఫీల్ అయ్యారనుకోండి, దాన్ని రివార్డ్ అని కూడా మనం చెప్తాం. అయితే ఇదే టెక్నిక్ మీరు పాజిటివ్ హ్యాబిట్ లోకి ఉపయోగించుకుంటే మీరు ఖచ్చితంగా మీలో పాజిటివ్నెస్ అనేది వస్తుంది. కంటిన్యూగా మీరు ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ హ్యాబిట్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పివి సింధు గారిని తీసుకుంటే, బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కు ముందే మోటివేషనల్ అవ్వడానికి ఆమె కొన్ని వీడియోస్ అవి వినడము లేదంటే చూడడము ఆమె చేస్తుంది. దాన్ని క్యూ అంటాం. అదే విధంగా మూడ్ని ఏదైతే మూడ్ మూమెంట్ ఉందో దాన్ని హై లెవెల్లో తీసుకెళ్తుంది ఆ మోటివేషన్ వల్ల. దాన్ని క్రావింగ్ అంటాము. అండ్ ఇంటెన్షన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పాన్స్ కూడా అంటాము. సో గెలిచినప్పుడు దాన్ని రివార్డ్ అని అంటాము. సో మన లైఫ్లో కూడా ఇలా మీరు క్యూ క్రియేట్ చేసుకోగలిగితే ఉదయం లేవగానే మీరు మీ యొక్క ఫ్రంట్లోనే మీ యొక్క గోల్ కావచ్చు, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో లేదంటే బుక్స్ చదవాలనుకుంటున్నారో ఆ బుక్స్ని కూడా ఆ ఎదురుగా పెట్టుకోండి. ఆ బుక్స్ కవర్ చూడంగానే మీలో ఆ బుక్స్ చదవాలనే భావన మీలో కలగాలి. అదేవిధంగా చదవాలి అనే అలవాటు ఒక్క రోజుతో మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మీలో చిన్న మార్పే పెద్ద మార్పుగా మారిపోతుంది. పాయింట్ నెంబర్ 3 మనం మాట్లాడుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్స్. చిన్న హ్యాబిట్స్ నుంచి డొమినో ఎఫెక్ట్స్ వరకు మనం వెళ్ళొచ్చు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే ప్రతిరోజు కూడా మీరు 10 నిమిషాలు వాకింగ్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎనర్జీ అనేది వస్తుంది. 10 మినిట్స్ మీరు చేయడం వల్ల ఆ ఎనర్జీ నుంచి మీకు ఒక మంచి నిద్ర వస్తుంది. అదేవిధంగా మెరుగైన మైండ్ సెట్, అంటే మీ యొక్క మూడ్ అండ్ మైండ్ సెట్, మీ యొక్క రిలాక్సేషన్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. జీవితంలో నిద్ర కూడా చాలా అవసరం అండి. నిద్ర మీద కూడా నేను ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. మీరు వెళ్ళి చూస్తే లాంగ్ వీడియోలో మీకు నిద్ర మీద కూడా, మనకు నిద్ర ఎంత అవసరమో మన జీవితానికి అనే దాని మీద కూడా నేను వీడియో చేశాను. సో మీరు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎలన్ మస్క్ గురించి చెప్పొచ్చు. రోజు 2 గంటలు చదివే అలవాటు ఆయన చేసుకోవడం ద్వారా ఈరోజు ఎలన్ మస్క్ ఎక్కడున్నారో మీరు ఆలోచించండి. ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో 2 అవర్స్లో ఆయన తీసుకునే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈరోజు టెస్లా అదేవిధంగా స్పేస్ ఎక్స్ స్ట్రాటజీస్ అక్కడి నుంచే వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. 2 అవర్స్ చదివితేనే మనకు ఆ 2 అవర్స్, లేదా ఆయనకు 24 అవర్సే మనకు 24 అవర్సే, కానీ మనం ఆ 2 అవర్స్ మనము చదువుకోవడానికి మన యొక్క టైంని స్పెండ్ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం మంచి అలవాటే, కానీ ఆ మంచి అలవాటు మనలో రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు కేవలం 1 పేజీ మాత్రమే చదవడం స్టార్ట్ చేయండి. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు హై స్పీడ్లోకి తీసుకెళ్ళిపోతాయి. మీలో ఎంతో మార్పును తెచ్చేస్తుంది అండ్ మీ బ్రెయిన్ని మెరుగుపరుస్తాయి కూడా. 4th పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఒక పనితో మరో పని ఎలా. హ్యాబిట్ స్టాకింగ్ అని మనం చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న వెంటనే 5 పుష్అప్స్, అంటే 5 పుష్అప్స్ చేయడం అనేది ఒక పని చేసిన వెంటనే ఇంకో పని చేయడం. అంటే కొత్త హ్యాబిట్ని పాత హ్యాబిట్తో కలపడం. అంటే మనం పాత హ్యాబిట్ ఏంటి, ఎవ్రీడే బ్రష్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ కొత్త హ్యాబిట్ ఏంటి, బ్రష్ చేసిన వెంటనే పుష్అప్ చేయడం అనేది. సో ఆ విధంగా మనలో పాత దానితో కొత్త వాటిని మనము కంటిన్యూస్గా మనం కొత్త అలవాటుని చేసుకుంటూ వెళితే మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో చాలా సులభంగా గుర్తించుకుంటాము. సచిన్ టెండూల్కర్ గారి గురించి మాట్లాడుకుంటే, ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే నోట్స్ రాసుకోవడం ఆయన అలవాటు చేసుకున్నారు. అది పాత అలవాట్లు ప్లస్ కొత్త అలవాటు ఏదైతే ఉంటుందో అది సక్సెస్కి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. సో పాత అలవాటు ఆయనకి ఏముంది, ప్రాక్టీస్ ఉంది, ప్లస్ కొత్త అలవాటు ఏముంది, నోట్స్ రాయడం ఉంది. సో ఇవి 2 కలిపితేనే కాంబినేషన్ అంటాము. సో ప్రాక్టీస్ ప్లస్ నోట్స్ రాయడం ఈక్వల్స్ టు సక్సెస్కి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. సో 5th పాయింట్ మనం మాట్లాడుకుంటే, స్మోకింగ్ మానేద్దాం. అదేంటి స్మోకింగ్ మానేద్దాం అంటున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇదొక అలవాటు. ఈ అలవాటుని మనం మార్చుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటాం అనేది మనందరికీ తెలుసు. బట్ ఆ అలవాటుని మనం మార్చుకోలేకపోతాము. మన కెరియర్లో చాలా సందర్భాల్లో అనుకుంటాం, కానీ మళ్ళీ మనం అలవాట్లు మార్చుకోలేకపోతుంటాం. సో ఇది ఎలా మార్చుకోవాలో మనం చూద్దాం. చెడు అలవాట్లని బ్రేక్ చేయడానికి మన దగ్గర ఏముంటుంది? చెడు అలవాట్లు అంటే మనకు తెలుసు ఆల్రెడీ, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. సో మనం మానేయం. మేక్ ఇట్ ఇన్విజిబుల్ గా అండ్ అదే విధంగా అన్అట్రాక్టివ్ అండ్ డిఫికల్ట్ అండ్ అన్సాటిస్ఫైయింగ్ అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, స్మోక్ చేసే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడమే మీరు చేయవలసిన పని. అండ్ సిగరెట్ కొనడము వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటో మీరు రాసుకోవాలి. దాని ద్వారా మీకు కంపారిజన్ వల్ల మీ మైండ్లో మార్పు అనేది వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే,
బారక్ ఒబామా గారి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆయన యవ్వనంలో చాలా స్మోకింగ్ చేసే అలవాటు ఉంది ఆయనకు, చాలా స్మోకింగ్ చేస్తారు బారక్ ఒబామా గారు. అయితే తర్వాత ఏం చేశారు, ఆయన ఆఫీస్లో అండ్ ఇంట్లో సిగరెట్లు లేకుండా, ఆయన ఎక్కడ కూడా సిగరెట్ లేకుండా చూసుకోవడం జరిగింది. అంటే ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా మార్చుకోవడం ద్వారా ఆయన కంప్లీట్గా ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయగలిగాడు. సో బారక్ ఒబామా లాంటి వాళ్ళే మారిపోయారు, మార్చేశారు. అదేవిధంగా అలవాట్లను చేంజ్ చేసుకున్నారంటే మనం చేంజ్ చేసుకోలేమా అంటే ఎస్, చేసుకోవచ్చు. అది కూడా మీరు చిన్నగా మార్పు మీలో మీరే అనుకుంటే చేయగలరు, ఎవరో చెప్తే చేయలేరు. 6th పాయింట్ వచ్చేసి తక్కువ శ్రమ ఎక్కువ పని. రిడ్యూస్ ఫ్రిక్షన్ ఫర్ గుడ్ హ్యాబిట్స్ అని చెప్తుంటాము. సో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, మీరు ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళాలనుకోండి. ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళాలంటే రాత్రే మీరు షూస్ని రెడీగా ఉంచుకోవాలి, షూస్ని ప్రిపేర్ చేయాలి. పొద్దున్నే లేచి మళ్ళీ షూస్ ఎక్కడుంది, సాక్స్ ఎక్కడుంది, సో షూస్ రెడీగా ఉందా, క్లీన్ ఉందా, ఇవన్నీ కాకుండా సో మార్నింగ్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఈవినింగ్ అంటే నైట్లోనే మీరు ప్లాన్ చేసుకోవడము. అంటే మంచి అలవాటు ఏదైతే ఉందో మొదలు పెట్టడానికి సులభం చేయండి. ఎందుకంటే మంచి అలవాట్లను మీరు సులభం చేసుకున్నారనుకోండి, చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిని కష్టతరం చేయడము మీరు స్టార్ట్ చేసేస్తారు. అంటే చెడు అలవాట్లు చేయడానికి కష్టతరం చేయండి అండ్ మంచి అలవాట్లను సులభతరం చేయడము. ఇక్కడ మనము సెరెనా విలియమ్స్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆమె రాత్రే జిమ్ వెళ్ళడానికి కంప్లీట్గా కూడా సెట్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటుంది, నీట్గా చేసుకుంటుంది. ఉదయం లేవంగానే ఆలస్యం లేకుండా జిమ్కి వెళ్ళిపోతుంది, వర్కౌట్ చేసుకుంటుంది. సో ఆ అలవాటు మొదలు పెట్టడానికి, దానికి సులభతరం చేసుకోవడానికి ముందే ప్లాన్ చేసుకుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోయింది. సో మీరు మార్నింగ్ లేసి ఇవన్నీ ఎత్తుక్కొని మీరు అన్ని కూడా అప్పుడే రెడీ చేసుకున్నారనుకోండి, జిమ్కి వెళ్ళేటప్పుడు మీకు అనిపిస్తుంటుంది, కొద్దిగా చికాగ్గా అనిపిస్తుంటుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఏదైతే చేస్తున్నామో దాని మీదే పెట్టడం వల్ల అలవాట్లు మీలో మెల్లమెల్లగా మార్చుకుంటే మీలో చేంజెస్ అనేది చూస్తుంటారు, బాడీలో చేంజెస్ చూస్తుంటారు, మీ ఫిట్నెస్లో చేంజెస్ అనేది చూస్తుంటారు. 1 year వెళ్ళినా కూడా మీరు కాన్సన్ట్రేషన్ జిమ్కి వెళ్ళేటప్పుడు దాని మీద పెట్టకుండా మీరు ఆల్టర్నేట్ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద పెడితే దానివల్ల వచ్చే లాభాలేమీ ఉండవు. 7th పాయింట్ మనం మాట్లాడుకుంటే కొత్తగా ఆలోచించండి. ఈ జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీలో, ఈ AI టెక్నాలజీలో మనం చూసుకున్నట్లయితే ఎంత కాంపిటీషన్ ఉందో మనకు తెలుసు. సో మీ ఆలోచన ఏదైతే ఉందో కొత్తగా ఆలోచించాలి. మీ ఆలోచన మార్చితే మీ అలవాట్లు మారిపోతాయి అనేది మీకు తెలుసు. సో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, నేను రన్నింగ్ చేస్తున్నాను అనేది మీరు అక్కడికి ఆలోచిస్తున్నారు అనే బదులు మీరేం చెప్పాలి, నేను రన్నర్ని అని మీకు అనిపించుకోవాలి. మీరు రన్నర్, మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు నార్మల్గా రన్నింగ్ చేస్తుంటారు, కాదు నేను రన్నర్ అని మీరు అనుకోవాలి. మనం ఎప్పుడైతే మనము ఎంకరేజ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనము ఒక స్పోర్ట్స్ మ్యాన్గా భావించుకుంటామో, అలా మీరు డిఫైన్ చేయగలిగినప్పుడు, ఎప్పుడైతే మీరు డిఫైన్ చేసుకుంటారో అలవాట్లు ఆ దిశలో మీకు మార్చేస్తాయి కూడా, మీలో మార్పుని కూడా తెచ్చేస్తూ ఉంటాయి. అండ్ మీ ఐడెంటిటీని కూడా మార్చుకోవడం వల్ల మీరు సక్సెస్ఫుల్ మ్యాన్గా మీరు తయారవుతారు. సక్సెస్ఫుల్ ఆలోచనలు ఆలోచించడం కొనసాగిస్తారు కూడా. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఆర్నాల్డ్ గురించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఐఎమ్ నాట్ ఏ జస్ట్ లిఫ్టింగ్ వెయిటర్ అని చెప్పలేదు. ఎందుకంటే ఐ ఆమ్ బికమింగ్ ఏ మిస్టర్ ఒలింపియా అని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన అన్నదానికి ఆయన మైండ్ సెట్లో ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. సో ఆ విధంగా ఆయన ఒలింపిక్గా ఛాంపియన్గా నిలబడ్డారు కూడా. మన జీవితంలో కూడా చిన్న మార్పు ఏంటంటే, నేను పుస్తకం చదువుతున్నాను కాకుండా నేను రీడర్ని అని మీరు డిఫైన్ చేసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారని మనం గుర్తుంచుకోవచ్చు. 8th పాయింట్ మనం మాట్లాడుకుంటే, పద్ధతులు మార్చడం ద్వారా కూడా మనలో మార్పుని చూడొచ్చు. అసలు పద్ధతులు అంటే ఏంటి? మరి పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటే, ఒకే అలవాట్లు అనేది బోరింగ్గా అవుతుంది. అంటే ఒకే అలవాట్లు కంటిన్యూస్ జిమ్ వెళ్తుంటాము, ఇట్ ఈస్ బోరింగ్. సో మీరు ఒకరోజు స్విమ్మింగ్ వెళ్ళడము, లేదంటే ఒకరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడము, ఈ విధంగా మీరు డిఫరెంట్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు థింకింగ్ లెవెల్లో అండ్ మీ అలవాట్లో వెరైటీ అనేది మీకు కనిపిస్తుంటుంది. సో అలవాట్లలో వెరైటీ తీసుకురండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన మైండ్ అనేది డిఫరెంట్ వేలో థింకింగ్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ గారి గురించి మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు జిమ్ కాకుండా ఆయన యోగా అండ్ స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఆయన యొక్క ఫిట్నెస్ని ఆయన కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మనం కూడా డిఫరెంట్ వేలో థింక్ చేయడము, డిఫరెంట్ పద్ధతుల్లో పనిచేయడం వల్ల మనకు బోరింగ్ అనేది ఉండదు. సో మనలో మన బాడీ అండ్ మన మైండ్ మనకు కంప్లీట్గా యాక్టివ్లో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. 9th పాయింట్ మనం మాట్లాడుకుంటే, వాట్ ఈస్ ద బిగ్ డీల్ విత్
హ్యాబిట్స్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అంటే మన జీవితంలో 40% ఏవైతే వర్క్ ఉంటాయో, ఏవైతే పనులు ఉంటాయో ఆ అలవాట్ల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. సో 40% అలవాట్ల ఆధారంగా అంటే ఎలా అనుకుంటే, మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం, ఎవ్రీ టైం ఫోన్ చెక్ చేస్తూ ఉంటాము. అండ్ టీ తాగుతూ ఉంటాం, డైలీ 3 టైమ్స్ 2 టైమ్స్ కంటిన్యూస్గా టీ తాగుతూ ఉంటాం. మార్నింగ్ లేవంగానే టీ లేకుంటే మనకు అసలు ఏమీ తోచదు. అండ్ మనము డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటి, ఆటో పైలట్ అని చెప్పొచ్చు మనం. సో ఈ ఆటో పైలట్ని పాజిటివ్ వైపు మళ్ళిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనం కంటిన్యూస్గా చేస్తున్నామో వాటిని పాజిటివ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకెళ్ళినప్పుడు మనము ఫలితాలు వేరే లెవెల్లో, మనము ఊహించని రేంజ్లో మనము సక్సెస్ఫుల్లోకి వెళ్ళిపోతామని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే వారెన్ బఫెట్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు కూడా పుస్తకాలు చదువుతూ ఉంటారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ మార్కెట్ డిసిషన్ 70% రీడింగ్ మీదనే పెడుతుంటారు. ఆ విధంగా ఆయన అలవాట్లు చేసుకోవడం వల్ల ఆయనకు ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆయన జీవితాన్నే మార్చేసిందని చెప్పొచ్చు. ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ జీవితాలు కూడా మారిపోయినాయని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఏదైతే అలవాటు ఉందో అది ఆటో పైలట్లో మార్చుకుంటే మన జీవితాన్ని ఆటో పైలట్ మోడ్లోకి నడిపిస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. సో లాస్ట్ 10th పాయింట్ మనం మాట్లాడుకుంటే ప్రవర్తన ప్రతిబింబం అని చెప్తుంటాం. మనం ఏదైతే మన ప్యాషన్తో ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో మనం ఏదైతే చేస్తున్నామో ఆ మనిషిని ఆటోమేటిక్గా ఆయన ఎవరు ఏంటి అని చెప్పేస్తుంటారు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఏదైతే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఉందో ఆ ప్రొఫెషనల్లో వాళ్ళ కెరియర్లో ఏదైతే రాణిస్తున్నారో సో అప్పుడు వాళ్ళ యొక్క పనులలో మనం ఎవరో చెప్పేస్తుంటాం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఇక్కడ మనం చదివే వ్యక్తే, అంటే కామన్గా అందరు చదువుతూ ఉంటారు. సో ప్రతిరోజు ఆయన చదువుతూ ఉంటే ఏమంటారు, రీడర్ అని పిలుస్తారు. సో ఈ క్రమంగా ఈ అలవాటు, ఈ ఆలోచన మనలో రావాలి అంటే, మనం కూడా ఒక ఐడెంటిటీ కావాలి అంటే మనం కూడా రెగ్యులర్గా మన వర్క్లో కావచ్చు, మనం బిజినెస్లో కావచ్చు, లేదంటే మన కెరియర్లో ఏదైతే చేస్తున్నామో అందులో మనము ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఉంటే మనల్ని కూడా ఒక గుర్తు పెట్టుకునే వ్యక్తిగా మనము భావించవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ మదర్ తెరిసా గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా పేదవారికి సహాయం చేయడం అనేది స్టార్ట్ చేసింది. ప్రతిరోజు సహాయం చేయడం వల్ల ఆమెకు ఒక సింబల్ ఏర్పడింది. సింబల్ ఆఫ్ కంపాషన్ అనే పేరు ఆమెకి వచ్చిందంటే అది కంటిన్యూస్గా ఆమె చేయడమే, ఆ సహాయమే, ఆ అలవాటు ఈరోజు ఐడెంటిటీ, అదేవిధంగా లెగసీ అని మనం చెప్పవచ్చు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, చిన్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో చిన్నగా మనకు అనిపిస్తుంది, కనిపిస్తుంది, కానీ ఆ చిన్న అలవాట్లే మన యొక్క భవిష్యత్తును మార్చేస్తుంది. మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని మార్చేస్తాయని గుర్తుంచుకోవాలి. అండ్ ఈ రోజు నుంచే ఒక చిన్న పాజిటివ్ అలవాటు మీరు మొదలు పెట్టండి. అది ఆ 1 minute అయినా సరే, ఆ 1 నిమిషమైనా సరే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం వల్ల పోయేదేం లేదు, కానీ స్టార్ట్ అయితే చేయండి. ఆ 1 minute మీలో కొత్త మార్పుని తీసుకొస్తుంది. ఈరోజు 1 minute, రేపు 10 minutes, రేపు 1 day అవుతుంది, రేపు మంత్స్ అండ్ ఇయర్స్లోకి మారిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఏదైనా చిన్న మార్పు రావాలంటే అది ఎవరితోటో సాధ్యం కాదు, ఎవరు చెప్పినా సాధ్యం కాదు, అది మీతోటే సాధ్యమని గుర్తుంచుకోవాలి. అండ్ మీరు కనుక ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే కామెంట్లో మీ యొక్క కొత్త హ్యాబిట్ ఏంటో అది కూడా మీరు కామెంట్లో రాయండి. అండ్ ఈ వీడియోని ప్రత్యేకంగా మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ విజయం కూడా మన విజయమే. కాబట్టి ఇలాంటి మోర్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. సో నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. థ్యాంక్ యూ. జై హింద్.